నాకు గుర్తుందమ్మా. ఆ రోజు ఆ తల్లి పడిన ఆవేదన ఎన్నటికీ మర్చిపోలేను. వీళ్ళని పట్టివ్వాలని అప్పట్లో నేను ప్రయత్నించాను. కానీ వీళ్ళు జైల్లోనే ఉన్నారన్న సాక్ష్యంతో ఏమీ చేయలేకపోయాను. సార్, మీ అందరి సహకారం ఉంటే నేను ఈ నేరాన్ని రుజువు చేయగలను. లోపలున్న వాళ్ళు లోపల ఉన్నట్టే సాక్ష్యం సృష్టించుకోగలిగారంటే బయటున్న వ్యక్తుల్లో, అది కూడా అధికారుల్లో ఎవరో ఒకరు వాళ్ళకి సహకరించి ఉండాలి. రైట్? యు మీన్ టు సే మన డిపార్ట్మెంట్లోనా అని ఖచ్చితంగా చెప్పలేను. సార్, జైలర్ ఆనందరావు గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆనందరావా? నో, అంత పెద్ద మనిషి వాళ్ళతో చేతులు కలుపుతాడా? నేను నమ్మలేదు. పెద్దరికానికి పెడబుద్ధులకి సంబంధం లేదు సార్. వాళ్ళ డబ్బు కాసపడో తన ప్రాణానికి భయపడో అతని పనిచేసి ఉండొచ్చుగా. ఎస్, అతనికి తప్ప ఇంకెవ్వరికి అవకాశం లేదు సార్. అబద్ధం. మీరు చెప్తున్న ముగ్గురు నేను తప్పించలేదు. నాకేం తెలియదు. ఆహా, నిజాన్ని ఎలా రాబట్టుకోవాలో పోలీసులకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. ఎనీహో, ఈ ఇల్లు మీ సొంతమే అనుకుంటాను. అవును. బయట ఉన్న ఇంపోర్టెడ్ కార్, మీ బ్యాంక్ బ్యాలెన్స్ అంతా మీరు స్వయంగా కష్టపడి సంపాదించిందేనా? లేదు, మీరేదో నన్ను తప్పుదారి పట్టిస్తున్నారు. నేను పుట్టుకతోనే బాగా ఉన్న కుటుంబంలో పుట్టాను. ఆహా, మీ తాతగారు టీ తోటలో పనిచేసేవారు. మీ నాన్నగారు ఇదే ఊళ్ళో మూటలు మోసి బతికేవారు. మీరు జైలర్ ఉద్యోగం చేశారు. ఆనందరావు గారు, జైలర్కి జీతం ఎంత ఇస్తారండి? ఈ రోజు మీరు లక్షాధిపతి. న్యాయంగానే సంపాదించామంటారా? నిజం చెప్పండి. జాన్, జావేద్, జగన్నాథ్ లాంటి వాళ్ళు ఎంతమంది ఎన్ని రాళ్లు వేసి ఉంటే ఇలాంటి మూడంతస్తుల మేడ కట్టగలిగారు? మర్యాదగా చెప్పండి, వాళ్ళని ఎలా తప్పించారు? నాకేం తెలియదు. ఒకప్పుడు మీరు మా డిపార్ట్మెంట్ లో పనిచేశారనే అభిమానంతో ఇప్పుడు మిమ్మల్ని వదిలేస్తున్నాను గాని మీ చేత నిజం కక్కించలేక కాదు ఆనందరావు. ఆ ముగ్గురిని మీరే తప్పించారని నాకు బాగా తెలుసు. నేను దాన్ని రుజువు చేస్తాను. చూడండి, ఈలోగా మీరు అప్రూవర్గా మారితే శిక్ష తగ్గుతుంది. మీ పిల్లా పాపలతో కలిసి ఈ అక్రమ సంపాదన మరికొన్నాళ్ళు అనుభవించగలరు. యు అండర్స్టాండ్? బెటర్ యు అండర్స్టాండ్ మీ. హలో, కమ్. ఎస్ ప్లీజ్. బాస్ మీకే. హలో, జావేద్ స్పీకింగ్. ఓ, క్యా భాయ్ ఆనందరావా? ఇదంతా ఎప్పుడు జరిగింది? ఇంకా ఏం చెప్పింది? బాస్, ఆ సంగతి నేను చూసుకుంటాం. నువ్వేం భయపడక్కర్లేదు. ఆ అమ్మాయి పేరు దుర్గా. ఏం జరిగింది జావేద్? నువ్వే భయపడుతున్నావు జావేదు. ఎవరా దుర్గా? ఆనాడు మనం కాల్చి చంపిన గోపాలరావు గుర్తున్నాడు కదూ? వాడి కూతురు పేరు దుర్గా. ఇప్పుడు ఆ పిల్ల పోలీస్ ఇన్స్పెక్టర్. మనల్ని ఎలాగైనా పట్టిస్తానని శపథం చేసిందట. అప్పుడే ముగ్గులో కూడా దిగింది. అలాగా? దాన్ని ముగ్గు దాటక ముందే ముగిస్తే పోలా? అది పోలీస్ ఇన్స్పెక్టర్ అంటున్నావు కదయ్యా. అందుకే దాన్ని మనం చంపం, అదే చస్తుంది. జగన్ సంజే. హలో, స్పీకింగ్. హలో మేడం, నేను 401 మాట్లాడుతున్నాను. మీరు చెప్పినట్టు నేను ఆ ఇంటి ముందే నిఘా వేసి ఉంచాను. ఇంతవరకు అనుమానించదగిన ఏం జరగలేదు. కానీ ఇప్పుడు పెద్ద మనిషి ఆ ఇంట్లోకి వెళ్ళాడు. నాకెందుకో సందేహంగా ఉంది. సరే, మీరు అక్కడే ఉండండి, నేను బయలుదేరి వస్తున్నాను.
సారీ మేడం, నేను ఫోన్ చేసి వచ్చేటప్పటికే పరిస్థితి చేయదాటిపోయింది. ఆహా, మీరు చూసిన ఆ వ్యక్తి ఎలా ఉంటాడో చెప్పగలరా? చెప్పగలను. పొట్టిగా ఎర్రగా ఉంటాడు, కళ్ళకు పవర్ గ్లాసెస్ పెట్టుకున్నాడు. ఇతనా? ఎస్, ఇతనే మేడం. జగన్నాథ్. హలో హలో, మీరా? కూర్చోండి. నానా, నానా. వస్తున్నామా? ఆయన వచ్చారు. ఎవరమ్మా? నేను చెప్పానే. ఓహో, విజయ. అవునండి, నమస్తే. చాలా సంతోషం నాయన, కూర్చో. పర్వాలేదు. మా అమ్మాయి రేఖ నిన్ను తలవని రోజు లేదు నాయన. అది ఆవిడ అభిమానం గాని నేను చేసినే ఉందండి. నాకంతా చెప్పింది బాబు. సార్ మీకు? అవును బాబు, 5 ఏళ్ల క్రితమే నా రెక్కలు విరిగిపోయాయి. అప్పటి నుంచి అమ్మాయి మీదే ఆధారపడి బతుకుతున్నా. నేనే కాదు బాబు, రేఖ తర్వాత ఇంకా 2 చిన్నపిల్లలు ఉన్నారు నాకు. వాళ్ళని తనే హైదరాబాద్లో చదివిస్తోంది. మేమంతా సుఖంగా బ్రతకటం కోసం తను ఇలా నలుగురిలో ఆడి పాడి సంపాదించాల్సి వస్తోంది. ఐఎమ్ సారీ. ఆడుతూ పాడుతూ తిరిగే ఈ అమ్మాయి వెనుక ఇంత విషాదం ఉందనుకోలేదు. ఏం నాన్న, ఆయన రాక ఇంటికి వస్తేను. బై ఏం తీసుకుంటారు మిస్టర్ విజయ్? నో థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ముఖ్యమైన పని మీద మీ ఇంటికి వచ్చాను. రేపే మీ కేసు కోర్టుకు వస్తుంది. దాని విషయంగా ఆనాడు అసలు ఏం జరిగింది మీరు నాకు చెప్పడం లేదు. సారీ విజయ్, నేను నిజం చెప్పినా మీరు నమ్మలేరు. నమ్మకపోతే ఆనాడు అసలు మీకు జామీన్ ఇచ్చేవనే కాను. చెప్పండి. ఆ రోజు తాజ్లో డాన్స్ ప్రోగ్రామ్ అయిపోయి ఇంటికి వస్తున్నాను. దారిలో ఎవరో ఒక రౌడీ నన్ను బలవంతంగా కారులో ఎత్తుకుపోయాడు. ఒక ధనవంతుడు ఇంటికి చేర్చాడు. వాడు నన్ను బలాత్కరించడానికి అక్కడికి రప్పించినట్టు నాకు అర్థమైంది. నన్ను నేను రక్షించుకునే ప్రయత్నంలో నా చేతనైనంత వరకు వాడితో పెరుగులాడాను. ఆ సమయంలో వాడి కళ్ళజోడు కింద పడింది. అప్పుడు అర్థమైంది, కళ్ళజోడు లేదే వాడి కళ్ళకి ఏమీ కనిపించదు. వాడి కళ్ళు కనపడిన ఆ సమయంలో నేను బ్యాక్ డోర్ నుండి పారిపోయి వచ్చేశాను. వాడి పేరు జగన్నాథం కదూ? పేరు తెలీదు, కానీ ఇల్లు తెలుసు. చెప్తున్నాను సార్, మా ఇంటికి వచ్చి మా నాన్నగారిని చంపింది వీళ్ళు ముగ్గురే సార్. అదేలా బాబు, వీళ్ళు ఇక్కడ జైల్లో ఉంటే అక్కడికి రాగలరు? అదేమో నాకు తెలియదు సార్, కానీ చంపింది మాత్రం వీళ్ళు ముగ్గురే సార్. మేము అందరం చూసాం సార్. చూడు బాబు, ఆ వచ్చిన వాళ్ళు కూడా ఈ ముగ్గురులాగే ఉండొచ్చుగా? కాదు సార్, వీళ్ళే 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 సార్. నువ్వు చెప్పినట్టు వీళ్లే అయినా కూడా చట్ట ప్రకారం సాక్ష్యాలు లేకపోతే ఏం చేయలేం బాబు. అంటే ఏ సాక్ష్యం లేకుండా చేయగలిగితే లోకంలో ఏదైనా చేయొచ్చా? వెయిట్ ఐ సే. హలో, జగన్నాథ్ స్పీకింగ్. నువ్వో కాదో తెలుసుకోవడానికే ఫోన్ చేశానురా. ఎవరు మాట్లాడేది? నీ పాలిటి యముణ్ణి. ఎవరు మాట్లాడేది? ఇంకో 30 నిమిషాల్లో నీ ఇంటికి వచ్చి నిన్ను హత్య చేస్తాను. ఇంతకీ మీరెవరు మాట్లాడుతోంది? ఇంకా 29 నిమిషాల్లో నిన్ను హత్య చేస్తాను. సరిగ్గా 28 నిమిషాల్లోనే నువ్వు చావబోతున్నావు. ఇంకో 30 నిమిషాల్లో నీ ఇంటికి వచ్చి నిన్ను హత్య చేస్తాను. ఇంకొక 29 నిమిషాల్లో నేను హత్య చేస్తాను. సరిగ్గా 28 నిమిషాల్లో నేను చావబోతున్నావు.
హలో, జావేద్ స్పీకింగ్. జావేద్ నేను జగన్నాన్ని నాకెవడో ఫోన్ చేసి ఒక అరగంటలో నేను చంపేస్తానని బెదిరించాడు జావేద్. హూ ఇస్ దట్ బాస్టర్? వాడి పేరు నాకు చెప్పలేదు జావేద్. కానీ జావేద్ వాడి గొంతు వింటే అన్నంత పని చేస్తాడని భయం వేస్తుంది జావేద్. ఇడియట్. అంత భయంగా ఉంటే వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చే సంజయ్. వచ్చేస్తున్నాను. అరేనా అరే దూరం సార్ పడిపోతారా? ఎవరు నువ్వు? తప్పించుకోలేవు మిస్టర్ జగన్నాథ్. ఎవరు నువ్వు? చెప్పానుగా నీ మృత్యువునని. అంటే ఫోన్ చేసింది నేనే. ముందు కార్ పోనీ, లేదా నీకిచ్చిన గడువు కంటే ముందే చేస్తా. అలాగే. 15 సంవత్సరాల క్రితం మీరు నన్ను మా అమ్మని తాళతో కట్టేసి హింసించారు. జ్ఞాపకం వచ్చిందా? నా కళ్ళ ముందే నా తండ్రిని నిలువునా కాల్చి చంపారు. గుర్తొచ్చిందా? మా అక్కను అమానుషంగా మానభంగం చేశారు. మర్చిపోయావా? లేదు లేదు. నేను ఎందుకు వచ్చానో ఇప్పుడు అర్థమైందా? నన్ను ఏం చేయకు. ఏమీ చేయను, ప్రాణాలు మాత్రమే తీస్తా. నీ చేత మోసగించబట్టానికి నేను పసివాణ్ణి కాదు, మిస్టర్ జగన్నాథ్. ఇది నన్ను చంపొద్దు. నువ్వేం చేయమన్నా చేస్తాను. నీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను చంపొద్దు. ఇంత దిగజారిపోయి బతిమాలుతున్నావు కాబట్టి నిన్ను నా చేత్తో చంపను. నేను 10 లెక్క పెట్టేలోగా నువ్వు దిగి పారిపోతే బతికిపోతావు. అలాగే. థ్యాంక్స్. 1 2 3 4 5. స్లో స్లో. 6 7 8 9